అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ప్రజాసేవకు అర్హత, మంచి చేయటానికి ముహూర్తం అవసరం లేదు, 10 మందికి మేలు చేయడానికి మంచి మనసుంటే చాలు అని నిరూపించిన వ్యక్తి మాజీ మంత్రివర్యులు, దివంగత నేత దామచర్ల ఆంజనేయులు. తాతకు తగ్గ మనవులుగా ఇప్పటికే అతను రాజకీయ వారసులు కూడా ఇప్పటికే టీడీపీ పార్టీలో ఇద్దరైతే ఉన్నారు. అందులో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తి దామచర్ల సత్య. తన పరిధిలో ఉన్న నియోజకవర్గాల పార్టీ బలోపేతానికి, అదేవిధంగా కేడర్ను ఏకం చేసేదానికోసం, అదేవిధంగా 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో గెలిపే లక్ష్యంగా కూడా జిల్లాలో పర్యటనలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి 2024 ఎన్నికలకు ఏ విధంగా టీడీపీ ముందుకెళ్ళబోతుంది, అదేవిధంగా తన రాజకీయ ప్రస్థానం గురించి, అదేవిధంగా మరికొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మనతో మాట్లాడేదాని కోసం మనతో పాటు ఉన్నారు దామచర్ల సత్య. వారు మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలు. దామచర్ల సత్య అంటే దామచర్ల కుటుంబానికి సుమారు 35 సంవత్సరాలు పైగా రాజకీయ అనుభవం ఉంది. ఆ కుటుంబం నుంచి కూడా ఇప్పటికే ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు యువ నాయకులుగా మీరు, రాష్ట్ర స్థాయి నాయకులుగా టీడీపీలో ఉన్నటువంటి మీరు నేరుగా ఎమ్మెల్యేగా పోటీ 2024 ఎన్నికల్లో చేయబోతున్నారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ముందుగా అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో పరిస్థితులు బాబు గారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 2024 ఎన్నికల్లో నేనైతే పోటీ చేయటం లేదు. ఎందుకంటే నాకు స్టేట్లో వేరే బాధ్యతలు కూడా ఇవ్వటం జరిగింది. కొండేపి నియోజకవర్గం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇవ్వటం వల్ల దాన్ని ప్రాపర్గా గెలుపు దశగా కృషి చేయాలని, అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జోన్ 1 కోఆర్డినేటర్గా కూడా నన్ను నియమించడం జరిగింది. ఒక 35 అసెంబ్లీ సీట్లు, 5 పార్లమెంట్లు నా జోన్లో, జోన్ 1 విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ 5 పార్లమెంట్లు మనం కోఆర్డినేట్ చేయాలని చెప్పి సార్ కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళను ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా వాళ్ళకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో స్థానం కల్పిస్తారని మాట చెప్పడం జరిగింది. దామచర్ల ఆంజనేయులు వారసులైనటువంటి మీరు, దామచర్ల సత్య, దామచర్ల జనార్దన్ ఇద్దరు ముఖ్యంగా ఒంగోలులో తీసుకున్నట్టయితే బాగా వినపడిన పేరు ఒక 10-15 సంవత్సరాల క్రితం. అంటే పోటాపోటీగా ఒకనొక టైంలో దామచర్ల సత్య ఒక నియోజకవర్గం నుంచి కూడా బరిలో దిగబోతున్నారనేది ఒక ప్రచారం అయితే జరిగిన పరిస్థితుల్లో పూర్తిగా ఒంగోలు వదిలిపెట్టేసి కొండపి నియోజకవర్గం, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదుగున్నారు. కానీ ఒంగోలు నుంచి పోటీలో ఉంటారని చెప్పేసి ఇటీవల వినిపిస్తుంది. అది కాదు, దర్శి నుంచి కూడా పోటీలో ఉండబోతున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వినిపిస్తుంది. నిజమేనండి మీరు అంది. కానీ ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారు ఉన్నప్పుడు, ఫ్యామిలీలో ఒక మెంబర్ ఉన్నప్పుడు దాన్ని మనం ఆశించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన బాగా డెవలప్మెంట్ చేస్తున్నాడు ఈ కాన్స్టిట్యున్సీని. అలాగే ప్యారలల్గా సారు చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే మనకి కొండేపి కూడా గెలవాలి, కొండేపి కూడా గెలిపే లక్ష్యంగా మనం కష్టపడాలన్నప్పుడు ఒంగోలు జనార్దన్ గారు చూసుకున్నారు. కొండేపి నేను స్వామి గారితో కోఆర్డినేట్ చేసుకొని ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అది చూసుకుంటా ఉన్నాం. దర్శికి మనం ఎప్పుడు దాన్ని ఆశించలేదు, మనం అడగను కూడా అడగలేదు సార్ని. కానీ అక్కడున్న పరిస్థితుల వల్ల జనం లోకల్గా ఉన్న వాళ్ళకి ప్లస్ అందుబాటులో పార్టీకి నమ్ముకున్న వాళ్ళకి ఇస్తే బాగుండనే ఒక ఆలోచన ఉన్నమాట. దాని ప్రతిపదికే మన పేరు రావటం జరిగింది. అంతేగాని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు దాని గురించి. మీరు పూర్తిగా దర్శి నుంచి బరిలో ఉండబోతున్నారు. ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్ష నేతలు, అంటే ప్రతిపక్షం అంటే అపోనెంట్స్ మీ పేరు మీద దర్శి నుంచి ఒక లెటర్ హెడ్ క్రియేట్ చేస్తూ దాంట్లో టీడీపీ సభ్యత్వానికి, అదేవిధంగా మీకు టీడీపీలో ఉన్నటువంటి పదవికి కూడా రాజీనామా చేశారని ఒక సోషల్ మీడియాలో అయితే ఒక ప్రచారం అయితే జరిగింది. అది వైసీపీ పుట్టిందే ఈ యొక్క ఫేక్ పార్టీ లాగా ఫేక్ లెటర్లు క్రియేట్ చేయటం, మా సంతకాలు కూడా వాళ్ళే పెట్టడం అనేది ఈ రాజకీయాలకి ఇది చాలా దారుణమైన పరిస్థితి. దర్శిలో అసలు ఆ లెటర్ హెడ్ చూస్తేనే అందరికి అవుతాం. దర్శి అసలు మనకి ఇన్ఛార్జి కానీ ఏ పదవి మనకు దర్శికి సంబంధించి ఒక పోస్ట్ కూడా లేదు. దాన్ని పెట్టి దర్శికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం అనేది వాళ్ళు తెలపడం అనేది వాళ్ళ మూర్ఖత్వానికి
ప్లస్ వాళ్ళ యొక్క ఈ యొక్క అన్ఎథికల్గా చేయటం అనేది చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు కొండెపి నియోజకవర్గాన్ని తీసుకుంటే 2014లో కానీ 2019లో కానీ స్వామి గెలవటానికి ముఖ్య భూమికి పోషించింది దామచర్ల కుటుంబం, ముఖ్యంగా దామచర్ల సత్య. ఇప్పుడు 2024 ఎన్నికలకు కూడా ఒక రకంగా చెప్పాలంటే షాడో ఎమ్మెల్యే కూడా దామచర్ల సత్య అక్కడ గెలుపుకైతే కృషి చేయబోతున్నాడు. 2024 ఎన్నికలకు కూడా ఖచ్చితంగా టీడీపీ అక్కడ గెలవబోతుందని చెప్పేసి అయితే టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక పెద్ద ప్రచారం అయితే నడుస్తుంది. అయితే దీన్ని మీరు ఏకీభవిస్తారా? ముందుగా కొండేపి నియోజకవర్గం అంటే పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు 3 సార్లు కంటెస్ట్ చేస్తే 2 సార్లు గెలిచారు, మంత్రిగా చేశారు. ఆ కాన్స్టిట్యున్సీ చాలా డెవలప్ చేసి ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా దాన్ని మలిచారు. దాన్ని మేము క్యారీ చేసుకుంటూ వచ్చాం, పెద్ద ఆయన లెగసీని క్యారీ చేసుకుంటూ వచ్చాం. స్టేట్లో 34 రిజర్వ్డ్ సీట్లు ఉంటే ఏ ఒక్క సీటు గెలవకపోయినా మొన్న ఎన్నికల్లో కొండేపి ఒకటే ఎందుకు గెలిచిందంటే మనం ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజల పట్ల అలాగే అక్కడున్న మన పనితీరు కానీ గత 14 టు 19 మనం జనాలతో ఏ విధంగా మమేకమయ్యి వాళ్ళ సాధక బాధలు తెలుసుకొని ఎవ్రీడే మానిటరింగ్ చేసుకోవడం వల్లే మనం ఆ కాన్స్టిట్యున్సీ గెలవడం జరిగింది. ఇప్పటికీ ఆ జనం దామచర్ల ఫ్యామిలీ మీద ఎనలేని ప్రేమ గౌరవం ఇప్పటికీ ఉంది. ఎందుకంటే అది పెద్ద ఆయన చూపించిన క్రమశిక్షణ అయితేనేమి, దామచర్ల ఫ్యామిలీ అంటే ఒక నీతికి నిజాయితీకి నిబద్ధతకి మారుపేరు. ఆ లెగసీని అలాగే తీసుకొని వస్తూ ఉన్నాం. ఇదేదో రిజర్వ్డ్ సీట్ అయిపోయింది, మనకు సంబంధం లేదు, ఇక్కడ మనం తప్పించుకొని తిరుగుతామనే ఆలోచన ఎప్పుడూ లేకుండా ఆస్తులు అమ్మైనా సరే ఆ కాన్స్టిట్యున్సీ కోసం ఈరోజు ఎవడు అలా ఉండడు. వాడికి సీట్ రాలేదనుకున్నా కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఏ ఒక్కడు ఉండడు. కానీ నేను మాత్రం రాయల్గా ఏ ప్రోగ్రాము కాంప్రమైజ్ కాకుండా ఈ అపోజిషన్లో కూడా ఎక్కడ పార్టీలో ఒక్క నాయకుడు కూడా మా కార్యకర్త కానీ పార్టీ మారిన దాఖలు లేవు. 5 సంవత్సరాలు వాళ్ళ కష్టాల్లో ఉన్నాం. కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు అనేక మందికి సర్వీస్ చేసి ఉన్నాం. అలాగే ఈ అపోజిషన్లో ప్రతి వాడుకున్న బాధలు ఉన్నా ఏమున్నా కానీ పోలీస్ స్టేషన్కి రమ్మంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి అండగా నిలబడ్డాం. అప్పుడే కేడర్కి మా నాయకుడి మీద ఒక భరోసా, మన కోసం నిలబడ్డాడని ఒక ధైర్యం. చాలామంది మధ్యలో గవర్నమెంట్ పోగానే మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ స్టేట్లో. కానీ 1983 నుంచి పార్టీ మారిన కుటుంబం ఏదైనా మన జిల్లాలో ఉందంటే అది దామచర్ల కుటుంబం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు వరకు జరిగిన ఎన్నికల్లో సరైన ప్రత్యర్థి లేకే వరుసగా 2 సార్లు విజయం సాధించి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఈసారి అపోనెంట్ 3 సార్లు వరుస విజయాలతో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ని ఏ విధంగా ఎదుర్కొంటాడనేది కూడా పెద్ద చర్చ జరుగుతుంది. మాలమహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ పెద్ద బలమైన లీడరే కదా. 2014లో మాలమహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకరు ఈ స్టేట్లోనే ఒక పెద్ద ప్రామినెంట్ లీడరు, ఎమ్మెల్సీ. అప్పుడు అతన్నే ఎదుర్కోగలిగింది ఆదిమూలపు సురేష్ అనే అతను మీకు గొప్ప వచ్చావు, కానీ కొండేపి నియోజకవర్గానికి అతి సామాన్యుడు. రేపు మా విజయం కేక్ వాక్లా ఉండబోతూ ఉంది. ఇదేదో ఒక ప్యానిక్ క్రియేట్ చేయటం, జనాల్ని భయాందోళన చేయటం తప్పితే ఇంతకంటే గొప్ప ప్రత్యర్థులను ఎదుర్కొన్న కుటుంబం దామచర్ల కుటుంబం. కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయం తీసుకుంటే ఇటీవల కాలంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి టీడీపీలోకి రావటం, అదేవిధంగా కొంతమంది స్తబ్దతగా ఉండటం, ఇవన్నీ 2024 ఎన్నికలకు టీడీపీకి కలిసి వచ్చే అంశాలు అంటారా? తప్పకుండా. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి ఫ్యామిలీ వాళ్ళది. ఈరోజు వాళ్ళు వివాదరహితుడిగా పేరు ఆయనకి. ఆ రోజు ఆయన గత ఎన్నికల్లో మన పార్టీ తరఫున పోటీ చేయాల్సి వచ్చి కారణాల వల్ల అటు వెళ్ళడం జరిగింది అవతలకి. మళ్ళీ ఈరోజు మన పార్టీలో కూడా ఏ ఒక్క ఇన్ఛార్జ్ కూడా అతన్ని అబ్జెక్ట్ చేయలే. ఎందుకంటే వాళ్ళు వివాదరహితుడు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. అతనికే అన్యాయం జరిగింది వైకాపాలో, జగన్మోహన్ రెడ్డి వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు అనే జనంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అతను ఆహ్వానించడం జరిగింది. ఆయన రేపు పొద్దున మంచి మెజార్టీ తోడుగా గెలుస్తాడు. ఇప్పుడు మా పార్టీ మారాడు, వాళ్ళ కుమారుడు రాఘవరెడ్డి ఎంపీగా బరిలో ఉండిపోతున్నారు ప్రకటించి కొన్ని రోజులకు ప్రచార కార్యక్రమాలు కూడా తిరిగారు. కొన్ని గంటల ముందు అంటే ఒక రోజు క్రితం కూడా నేను బరిలో ఉండిపోతున్నాను, నాన్నగారే అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి మరోసారి
ఎంపీ రేస్లో ఉండబోతున్నానని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏమై ఉంటుంది అంటారు అసలు? దీనికి కూడా ఇప్పుడు రాజకీయాలు ఈసారి ప్రతి ఒక్క సీటు కూడా మనకి ఇంపార్టెంట్. మనందరం కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆలోచించి రాఘవరెడ్డి గారు నుంచుంటారన్నప్పుడు రాఘవరెడ్డి గారికి వయసు ఉంది, కొంత అనుభవం కూడా రావాలి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఈసారి పోటీ చేయాలని అందరూ ఇన్ఛార్జీలు కోరటం జరిగింది. బాబు గారికి కూడా అందరూ ఇన్ఛార్జీలు ఈసారి శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దాం సార్, పెద్ద ఆయన గౌరవం ఉంటుంది, ఆయనకు కూడా మన పార్టీ నుంచి పోయినసారి ఓడిపోయారు, ఈసారి గెలిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు అందరం తీసుకుంటాం, 7 కాన్స్టిట్యున్సీలు కసిగా పనిచేస్తామని చెప్పడంతో కన్విన్స్ చేసుకోగలిగాం. సార్ కూడా ఓకే, ఆయన పెద్ద అయినా ఈసారి కొంచెం మనం ఎట్టైనా చేయాలనే ఉద్దేశంతో ఆ ఒక ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు దామచర్ల కుటుంబం విషయానికి వస్తే ఆంజనేయులు గారు వారసులుగా దామచర్ల సత్య ఒక పక్క, దామచర్ల జనార్దన్ ఒక పక్క ఉన్నారు. వీళ్ళిద్దరినీ ఒక ఫ్రేమ్ మీద, ఒక స్క్రీన్ మీద, ఒక స్టేజ్ మీద చూడాలని టీడీపీ శ్రేణుల్లో ఉన్నటువంటి ఒక కళ. ఆ కళ అప్పుడప్పుడు ఊరకు అట్లా కనిపించి వెళ్తుంది, కానీ ఎందుకో గ్యాప్ ఇంకా ఫిల్ కాలేదని చెప్పేసి ఒకటైతే ప్రచారం నడుస్తుంది. దానికి ఇప్పుడు మిగతా ఫ్యామిలీ లాగా మేము ఇప్పుడు కొట్టుకోవాలి పబ్లిక్గా, ఒక సీటు కోసం మేము పోరాటాలు చేయలే. ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు, నేను ఒక స్టాండ్ తీసుకున్నాం. ఆయన ఒంగోలు టౌన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒంగోలు నియోజకవర్గంలో ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. నేను రిజర్వ్ కాన్స్టిట్యున్సీ దానికి ఒక పెద్ద దిక్కుగా దానికి సర్వీస్ చేయాలని ఒక మోటోతోటి నేను ఆ స్టాండ్ తీసుకున్నాం. ఆయన ఫంక్షన్స్ ఆయనకు ఉంటాయి, ఆయన షెడ్యూల్స్ ఆయనకు ఉంటాయి, నా షెడ్యూల్స్ నాకు ఉంటాయి. కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఎప్పుడు కలుసుకుంటూ ఉంటాం. మేము కొట్టుకుని ఏమైనా బహిర్గతంగా ఏమైనా కొట్టుకున్నామో, ఎప్పుడైనా ఏమైనా ప్రెస్ మీట్లో ఏమైనా తిట్టుకోవడం కానీ ఎప్పుడు ఏం చేయాల. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే 60 years 65 years జాయింట్ ఫ్యామిలీ ఉన్న కుటుంబం దామచర్ల కుటుంబం. అలాంటి ఫ్యామిలీకి ఎవడైనా నెక్స్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వస్తున్నప్పుడు ఆ డిస్ప్యూట్స్ అనేది రావడం కామన్. మేము కూడా మామూలుగా అందరిలాగే ఫ్యామిలీ పెద్దలు అందరూ కూర్చొని డివైడ్ అవుదాం అనుకున్నాం. ప్రాపర్టీస్ వరకు డివైడ్ చేసుకున్నాం, కానీ బిజినెస్ల వరకు డివైడ్ అయిపోయాం, ఎవరు పొనాటి చేసుకుంటున్నాం. కానీ బట్ యాజ్ ఏ వ్యక్తిగతంగా మేము తిట్టుకున్న దాఖలు అయితే ఎక్కడ లేవు, ఉండబోవు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే టీడీపీ క్యాడర్లో ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే, లాస్ట్ జరిగిన మహా అలవాడులో మీ టీడీపీకి సంబంధించి అంత పెద్ద కార్యక్రమంలో కొన్ని వందల ఫ్లెక్సీలు దామచర్ల సత్య ప్రచార నిమిత్తం, అదేవిధంగా ప్రమోషన్ నిమిత్తం కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ ఫ్లెక్సీలో ఎక్కడా కూడా దామచర్ల జనార్దన్ ఫోటో కనిపించకపోవటం, ఈ గ్యాప్ బాగా ఎక్కువగా ఉంది, ఇది కలిసే పరిస్థితి కాదని చెప్పేసి ఒక నెగిటివ్ వేవ్స్ కూడా పోయిన పరిస్థితి. అదే మీకు పొరపాటు. మీరు కనుక ఒకసారి ఆ పాత ఫోటోలు కనుక చూసుకుంటే ఒక 5-6 ఫ్లెక్సీల్లో మాత్రమే ఆయన ఫోటో వేయలేదు, కానీ వీళ్ళు ఏదో ప్రింటింగ్ మిస్టేక్ వల్ల ప్రతి ఫోటోలో మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ స్టేట్ వైడ్ ఈవెంట్. అది ఆ స్టేట్ వైడ్ ఈవెంట్లో మాకు లోకేష్ గారు కానీ బాబు గారు కానీ చెప్పింది ఏంటంటే, కోవిడ్ అపోజిషన్లో ఫస్ట్ మహానాడు అదే మనం పబ్లిక్లో చేయబోతా ఉన్నాం. ఈ మహానాడుతోటి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి, ఇది చాలా ప్రిస్టేజియస్గా తీసుకోమని పర్సనల్గా పిలిచి చెప్పడంతో నేను జనార్దన్ ఇద్దరం పోటాపోటీగా ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని, ఇది ఒక స్టేట్ ఫంక్షను, దీనికి ఒక మంచి ఇమేజ్ తేవాలని తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్వైభవం వచ్చిందైతే మాత్రం ఒంగోలు మహానాడు నుంచి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. విపరీతంగా ఆ రోజు ఎక్కడా రాజీ పడకుండా, ఎంత కష్టమైనా సరే కాంప్రమైజ్ అనేది కాకుండా చేసాం. స్టేట్లో ద బెస్ట్ ఈవెంట్ ఇప్పుడు దాకా జరిగిన ఈవెంట్ ఏదైనా అంటే ఒంగోలు మహానాడే. అటువంటిది 2014లో మీ సపోర్టు ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గెలిచేదానికోసం బాగా పనికొచ్చింది. 2019లో ఆ గ్యాప్ వల్ల కొంత సత్య దూరంగా ఉన్నాడు అని ఈ ప్రచారం నడుస్తున్న ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలకి మీ పూర్తి సహాయ సహకారాలు ఒంగోలు నియోజకవర్గానికి, మీ బ్రదర్కి దామచర్ల జనార్దన్కి, ఒంగోలు నియోజకవర్గానికి మన సపోర్ట్ కూడా అసలు అవసరం లేదు. అతను ఈరోజు చాలా బాగా చేసుకుంటున్నాడు, ప్రతి వార్డు తిరుగుతున్నాడు, ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకి అతనికి ఒక భరోసా కలిగింది. అపోజిషన్లో ప్రూవ్ చేసుకున్నాడు, ఎమ్మెల్యేగా ప్రూవ్ చేసుకున్నాడు. 3 phases ఆఫ్ లైఫ్లో యాజ్ అ డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్గా, సక్సెస్ఫుల్ పార్టీ ప్రెసిడెంట్ అన్ని విధాలుగా ఉన్నప్పుడు మనం మళ్ళీ ఇక్కడ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం మనకు లేదు. మారల్ సపోర్ట్ అంటావా, ఫ్యామిలీ తరపు నుంచి ఎప్పటి నుంచైనా ఉంటుంది మారల్ సపోర్ట్. అందరూ గెలవాలనుకుంటాం, తప్పులేదు. ఆయన పలానా పని చేయరంటే చేస్తాం అంతవరకే. కానీ నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. నాకు ఉత్తరాంధ్రలో జోన్ 1లో 35 సీట్లు
ఆ కోఆర్డినేషన్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ కొండేపి కాన్స్టిట్యున్సీ కూడా మేము గెలవాలి. 2 సీట్లు గెలిస్తేనే కదా ఇద్దరికి గౌరవం ఉండేది. ఓకే, కాకపోతే ఈ ఈ రప్చర్ అంటే మీ అన్నదమ్ముల మధ్య గ్యాప్ చాలా ఉంది, అది కలవబోదు, ఇది చాలా రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్న ఈ టైంలో 2024 ఎన్నికలకు సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు దీని మీద మీ పార్టీ శ్రేణులకి, ముఖ్యంగా టీడీపీ క్యాడర్కి దీని మీద మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్ ఏమంటే? కామెంట్ కూడా మీకు ఓపెన్గా చెప్తున్నాను. మీ ఇద్దరం కలవకూడదు అనేది మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే బాగా కోరుకుంటున్నారు, అది వాస్తవం. వాళ్ళకి మేము కలవకూడదని ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్నెస్ నేచర్ వల్ల మా ఫ్యామిలీని కూడా డిస్ప్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే 65 ఇయర్స్ ఉన్న ఫ్యామిలీని ఈరోజు వాళ్ళు ఎప్పుడో 3 జనరేషన్ నుంచి ట్రై చేస్తున్నారు. అది గ్యాప్ ఇప్పుడు వాళ్ళు పట్టుకొని వాళ్ళ స్వలాభం కోసం చేసిందే తప్పితే వ్యక్తిగతంగా నాకు జనార్దన్ గారికి ఎటువంటి ఘర్షణలు కానీ తగాదాలు కానీ మాకు ఏమీ లేవు. ఈరోజుకి యాజ్ ఎ బ్రదర్గా నాకు మా ఓన్ బ్రదర్ కంటే ఎక్కువగా నేను మా ఫాదర్ కంటే ఎక్కువగా ఆయన్నే, వాళ్ళ ఫాదర్నే ప్రేమిస్తూ ఉంటాం. పెద్ద మనిషిగా ఆ గౌరవాలు ఎథిక్స్ ఉన్నాడు దామచల సత్య. అది మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మా నియోజకవర్గంలో ఏ ఫంక్షన్కి వచ్చినా కానీ ఎవడు వెళ్ళినా కానీ పలానా ఫోటో వేయొద్దని కానీ అతనికి ఎందుకు కార్డు ఇచ్చారని కానీ అన్న దాఖలు ఒక్కరిని అడిగితే చెప్పండి. ఎందుకంటే ఆయనకు ఉండే గౌరవం ఆయనకు ఉంటుంది ఎప్పుడు. అంతేగాని ఎవడో పనికి మాలిన వాళ్ళు ఎదవలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏముంది ఈరోజు వస్తారు పోదా, అదే ఆయన అర్థం చేసుకోవాలని కూడా నేను మీ ద్వారా నేను తెలియజేసుకోను. అదే అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఎన్నికల సమయంలో ముఖ్యంగా కొండేపి నియోజకవర్గం మీద మంచి పట్టున్న కుటుంబం దామచర్ల కుటుంబం. మీరు దామచర్ల సత్యగా అంటే ఒక రకంగా షాడీ ఎమ్మెల్యే కూడా పేరు మీకు నియోజకవర్గంలో. దామచర్ల సత్యగా ఈసారి 2024 ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా టీడీపీ క్యాడర్కి అదేవిధంగా కొండేపి ప్రజలకి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? కొండేపి ప్రజలకి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు ఏ కష్టం వచ్చినా నిమిషాల్లో వచ్చేది దామచర్ల ఫ్యామిలీ, మన ఎమ్మెల్యే స్వామి గారు. మీకు అందుబాటులో ఉండే వ్యక్తి స్వామి గారు. మన నియోజకవర్గ వాసి, లోకల్గా ఉండే వ్యక్తిని మీరు 30 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆయన ఇప్పుడు 4వ ఎలక్షన్ పోటీ చేస్తున్నారు. దామచర్ల కుటుంబానికి ఇది 7వ ఎలక్షన్ ఓవరాల్గా చూసుకుంటే. ఈ 35 సంవత్సరాల్లో మా సర్వీస్లో 1% కూడా మీకు ఎక్కడ తేడా అనేది కనపడలా. అది పొజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎప్పుడు జనాలకి ఎప్పుడు అందుబాటులో ఉండి అదే గౌరవం ఎప్పుడూ తగ్గదు. కాబట్టి మీరు కష్టపడే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలి. అలాగే ఎక్కువ మన నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న వర్క్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా త్వరగా పూర్తి చేసుకుందాం. రాబోయే రోజుల్లో మన కార్యకర్తలకు అండగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే నారా లోకేష్ టీడీపీ రాష్ట్ర నాయకుల హోదాలో, మీరు ఒక రాష్ట్ర క్యాడర్ హోదాలో ఉన్నారు. మీ ఇద్దరు ఒకే రకంగా చూసుకుంటే సమకాలికలు, అంటే వయసు రీత్యా ఆయనతో ఉన్న రిలేషన్ మీకు ఎలా అంటే మీ రిలేషన్ ఆయనతో? 2014 to 19 నేను ఎవరో లోకేష్ గారికి కూడా తెలియదు. ఒకే పార్టీలో ఉన్నా 2-3 సార్లు కలవడం జరిగింది. 19 తర్వాత ఈ కొండేపి కాన్స్టిట్యున్సీ గెలుపు తర్వాత వాళ్ళు ఒక యంగ్స్టర్స్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లోకేష్ గారు ఒకరోజు పిలిచి మొత్తం ఈ కాన్స్టిట్యున్సీ ఎలా వర్క్ చేసావు ఏందని మొత్తం అడిగి తెలుసుకొని దాని తర్వాత ఆయన నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అయితే జీవితంలో మరవలేను. అతి చిన్న వయసులో 40 సంవత్సరాల్లో జోన్ కోఆర్డినేటర్ నాకు తప్పితే ఎవరికి ఇవ్వాలి. 5 పార్లమెంట్ల బాధ్యత ప్లస్ అలాగే ఆయన ఒక బ్రదర్ లాగా ఎప్పుడు నాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. తరచూ పలానా దగ్గర ఈ తప్పు జరుగుతుంది దాన్ని రెక్టిఫై చేసుకొని ఒక బ్రదర్హుడ్ రిలేషన్ తప్పితే ఇంకా కరెక్షన్ అండ్ ఎరెక్షన్ కూడా నాకు చేస్తూ ఉంటాడు ఆయన, డైరెక్షన్ కూడా ప్రాపర్గా. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో ఒక పెద్ద వార్త రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతుంది. ప్రజెంట్ ఇప్పటికీ ప్రజలు నోళ్ళు నాలుగుతున్న విషయం ఏంటంటే సంధ్య హ్యాచరీస్కి సంబంధించి భారీ స్థాయిలో పోర్ట్లో, విశాఖపట్నం పోర్టు, కాకినాడ వ్యాపార హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి వారు అక్కడ పెద్ద స్థాయిలో అంటే వేల కోట్లకు సంబంధించి డ్రగ్స్ అయితే పట్టుకోవడం జరిగింది. దాంట్లో ప్రమేయం ఉన్నటువంటి ఆ సమస్యకు సంబంధించి వాళ్ళ కొడుకులతో అయితే దామచర్ల సత్యాకు కూడా మంచి రిలేషన్ ఉంది. దాంట్లో దామచర్ల సత్యాకు కూడా వాటా ఉందని చెప్పేసి ఇటీవల కాలంలో కొన్ని పోస్టర్లు, కొన్ని
సోషల్ మీడియాలో కూడా ఫుల్ ప్రచారం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అందులో వాస్తవం ఎంత ఉందంటారు? ఇది దురదృష్టకరం అండి. ఆ కంపెనీ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఫీడ్ ఫ్యాక్టరీ కోసం ఈస్ట్ అనే ఒక బై ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని హ్యాచరీస్ అన్ని ఫ్యాక్టరీలో చేసేది ఇది. మామూలుగా ఈ ఫీడ్ ఫ్యాక్టరీస్ వాళ్ళందరూ బై ప్రోడక్ట్, ఎందుకంటే బ్రెజిల్లో దాని కాస్టింగ్ వచ్చేసరికి 18 రూపాయలు పడుతుంది, 18-20. అదే ఇక్కడ మన దగ్గర అయితే 45 రూపాయలు పడుతుంది. అది ఇంపోర్ట్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఈల్డింగ్స్ వస్తాయని చెప్పి ఆలోచనతో అందరూ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఆ ఫ్యాక్టరీలో బ్రెజిల్లో అందరూ ఎవరైతే బుక్ చేస్తారో అక్కడే వాళ్ళు ఆర్డర్ పెట్టడం, అది వాళ్ళు డెలివరీ అడ్రస్ కూడా వీళ్ళకి ఇవ్వటం, ట్రాన్సాక్షన్ జరిగింది వాస్తవం. బట్ ఎండ్ ప్రోడక్ట్ ఏందనేది ఎవరు నిర్ధారించాల. అనవసరంగా ఇంకా నిర్ధారణ లేని దాన్ని వాళ్ళు ఏదో కంప్లీట్గా దీని మీదే ఈ డ్రగ్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటాం కూడా అది కరెక్ట్ కాదు. ఒక ఫ్యామిలీని మనం రోడ్డు నేయటం అనేది చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మన ప్రకాశం జిల్లా వాళ్ళే మామూలు ఫ్యామిలీ నుంచి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఒక పెద్ద ఈరోజు 8-10 ఫ్యాక్టరీలు వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారంటే ఓవర్ నైట్ ఎవరు కారు కదా. వాళ్ళ అబ్బాయి కష్టం 20 సంవత్సరాలు, రోజుకి 20 గంటలు అబ్బాయి పడే కష్టం. ఓవర్గా ఇది వేగ్గా మనం దాన్ని ప్రొజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు నిజంగా ఉంటే దాన్ని ప్రూవ్ చేస్తే వీఆర్ ఆన్సరబుల్ టు దట్ అని. అంటే ఇప్పుడు ఆ ఈదుమూడి గ్రామస్తులు అక్కడికి కాకినాడ విశాఖపట్నంలో స్థిరపడిపోయి అక్కడే వ్యాపారాలు వృద్ధి చెందుకున్నారు. అంటే వాళ్ళకి సత్యాకి సంబంధం ఉంది అంటే కుటుంబం మీద కొన్ని ఫోటోలు కూడా బయటకు రావడం జరిగింది. సంబంధం ఉందా లేదనేది. ఆ అబ్బాయి నేను క్లాస్మేట్స్, ఇంజనీరింగ్లో మేమిద్దరం ఒకే బెంచ్లో చదువుకున్నాం. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీతోటి మంచి నాకు రిలేషన్స్ ఉన్నాయి. ఫ్రెండ్షిప్ వేరు, బిజినెస్ వేరు. ఫ్రెండ్షిప్ వేరు, బిజినెస్ వేరు. ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రాన అది దీంట్లో లాగటం అనేది కూడా కరెక్ట్ కాదు. స్నేహితులు అనేవాళ్ళు కలిసి ఉండకూడదా? వాళ్ళు బిజినెస్ లైన్లో ఉన్నారు, మేము ఒక ఫ్రెండ్షిప్గా ఆ ఫ్యామిలీ మాకు 35 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ డే వాళ్ళ ఫ్యామిలీతో మాకు సంబంధాలు ఉన్నాయి. దాన్ని ఈరోజు పొలిటికల్గా చేసి అన్ఎథికల్గా చేయటం అనేది ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా. చివరిగా ఒక ప్రశ్న, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక పార్లమెంటు స్థానానికి ఒక నియోజకవర్గం వెళ్ళిపోతే, ఇటు ఒక 3 నియోజకవర్గాలు వెళ్ళిపోతే, మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ స్థానం. ఈ 2024 ఎన్నికల్లో టీడీపీ ఎన్ని కైవసం చేసుకోబోతుంది? మీరు గమనిస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంత బలంగా ఉందో, టీం వర్క్ ఎక్కడ ఈ అపోజిషన్లో అందరం కలిసి మొత్తం అన్ని స్థానాలు అందరం కలిసి ఒక టీం వర్క్ తోటి అపోజిషన్లో ఫైట్ చేయడం జరిగింది. తప్పకుండా రేపు 12కి 12 మేము గెలవబోతా ఉన్నాం. ఇది మొత్తానికైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ ఫ్యామిలీ అయినటువంటి దామచర్ల కుటుంబం ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే రకంగా ఉంటుంది. టీడీపీని అంటిపెట్టుకుని ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఎన్నికలకు కూడా టీడీపీ గెలిచేందుకోసం కూడా దామచర్ల కుటుంబం అయితే ఎనలేని కృషి చేస్తుంది. దామచర్ల కుటుంబంపై వస్తున్న ఆరోపణలు కానీ లేకపోతే కొన్ని అసత్య ప్రచారాలు కూడా కేవలం కూడా ఆధారాలు లేనివి. మేమంతా ఒకటే కుటుంబం. మరి ముఖ్యంగా రానున్న 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ అయితే విజయం సాధిస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో విశాఖపట్నం డ్రగ్స్ కేసు విషయంలో నాపై వస్తున్న ఆరోపణలు కూడా పూర్తిగా అవాస్తవం. దాంట్లో ఏదైనా నిజాలు ఉన్నా, దానికి ఏదైనా ఆధారాలు ఉన్నా కూడా నేనైతే సంసిద్ధంగా కూడా ఉన్నానని చెప్పేసి దామచర్ల సత్య అయితే మనకు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.